భూమి మీద 200కు పైగా దేశాలున్నాయి. ఇందులో చాలా దేశాల పేర్లు మీరు విని ఉంటారు. కానీ మీరు ఎప్పుడు వినని, అసలు ఇలాంటి దేశాలు కూడా ఉంటాయా అనుకునే విలేజ్ కన్నా చిన్నగుండే టాప్ 10 స్మాల్ కంట్రీస్ గురించి చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ఫా బ్రెయిన్. హాయ్ ఫ్రెండ్స్, మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నంబర్ 10, పలావ్. ఈ దేశం మొత్తం ఏరియా 459 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది. ఈ దేశం మొత్తం జనాభా 21,347. ఈ దేశాన్ని చిన్న చిన్న 300 ఐలాండ్స్ని కలిపి ఒక దేశంగా కలిపారు. ఈ చిన్న చిన్న ఐలాండ్స్ మధ్యలో ఉన్న వాటర్లో 130 రకాల భయంకరమైన షార్క్స్ తిరుగుతూ ఉంటాయి. అలాగే 20 లక్షల జెల్లీ ఫిషెస్ ఉంటాయి. నంబర్ 9, నియూ. ఈ దేశం మొత్తం ఏరియా వచ్చేసి 261.46 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశం మొత్తం జనాభా 1190. ఈ దేశం యొక్క క్యాపిటల్ సిటీ ఒక చిన్న గ్రామం. వీళ్ళ క్యాపిటల్ సిటీలో కేవలం 600 ప్రజలు మాత్రమే ఉంటారు. ఈ దేశం మొత్తానికి ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే వీళ్ళ దేశం మొత్తానికి ఒకే ఒక్క సూపర్ మార్కెట్ ఉంది. ఈ దేశం టూరిజంకి ఫేమస్ కాదు కాబట్టి ఎక్కువగా విదేశీ సహాయం తీసుకుంటారు, ముఖ్యంగా న్యూజిలాండ్ దేశం నుండి. నంబర్ 8, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్. ఈ దేశం మొత్తం ఏరియా 261 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశం మొత్తం జనాభా 52,329. ఈ దేశం 2 ఐలాండ్స్తో కలిపి ఉంటుంది. ఒకటి సెయింట్ కిట్స్ మరియు నెవిస్. ఈ దేశం యొక్క ముఖ్యమైన ఆదాయం వచ్చేసి ఎకనామిక్ సిటిజన్ ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రపంచంలో ఎవరైనా $250,000 సెయింట్ కిట్స్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్ చేస్తే వారి దేశ పౌరసత్వం ఇస్తారు, లేదా $400,000 కన్నా ఎక్కువ విలువైన ప్రాపర్టీని కొన్నా సరే వారికి వీరి దేశ పౌరసత్వం ఇస్తారు. నంబర్ 7, ది ప్రిన్సిపాలిటీ ఆఫ్ హట్ రివర్. ఈ దేశం మొత్తం ఏరియా 75 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశం మొత్తం జనాభా 30. ది ప్రిన్సిపాలిటీ ఆఫ్ హట్ రివర్ అనేది చాలా చిన్న దేశం. ఇది ఆస్ట్రేలియా భూభాగంలో ఉంటుంది. లియోనార్డ్ క్యాథలిక్ అనే వ్యక్తి తనకున్న 75 స్క్వేర్ కిలోమీటర్ ఫామ్ని ఒక దేశంగా డిక్లేర్ చేసుకున్నాడు. వీరికి ప్రత్యేకంగా ముద్రించిన డబ్బు ఉంది, కానీ అది వేరే దేశంలో ఎక్కడ కూడా చెల్లదు. అలాగే వీరికి ప్రత్యేకమైన పాస్పోర్ట్ స్టాంప్స్ ఉంటాయి. నంబర్ 6, టువాలు. ఈ దేశం మొత్తం ఏరియా 26 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశం మొత్తం జనాభా 10,959. టువాలు అనే దేశం ప్రపంచంలోనే అతి చిన్న పేద దేశాలలో ఒకటి. టువాలు దేశానికి ఇంటర్నెట్ డొమైన్ .tv ఒకవేళ ఇవ్వకపోతే ఈ అతి చిన్న దేశ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ డొమైన్ .tv వారి దేశ బడ్జెట్కి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని సంపాదించి ఇస్తుంది. నంబర్ 5, నాఊరు. ఈ దేశం మొత్తం ఏరియా 21 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశం మొత్తం జనాభా 9,591. నాఊరు దేశం భూమి మీద ఉన్న అన్ని ద్వీపాలలో కంటే అతి చిన్న ద్వీపం. ఈ దేశానికి అధికారిక రాజధాని లేదు, అలాగే ప్రజా రవాణా వ్యవస్థ కూడా లేదు. వీరికి ఉన్న 21 స్క్వేర్ కిలోమీటర్ ఉన్న రోడ్లలో అక్కడి ప్రజలే ప్రైవేట్ వెహికల్స్ నడిపిస్తుంటారు. ఈ దేశానికి ఉన్న రికార్డ్ ఏంటంటే ఈ దేశంలో 70% ప్రజలు ఊబకాయంతో ఉంటారు. నంబర్ 4, ద ప్రిన్సిపాలిటీ ఆఫ్ సెబోర్గా. ఈ దేశం మొత్తం ఏరియా 4.91 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశం మొత్తం జనాభా 312. ది ప్రిన్సిపాలిటీ ఆఫ్ సెబోగా అనే దేశం ఇటలీ భూభాగంలో ఉంది. ఈ దేశాన్ని మార్సెల్లో I అనే వ్యక్తి పాలించారు.
అసలు గుర్తింపు లేని ఈ దేశానికి సొంత ఆర్మీ కూడా ఉంది. వీళ్ళ ఆర్మీలో 3 సైనికులు ఉంటారు. వీరి రక్షణ మంత్రి దగ్గర 2 బార్డర్ గార్డ్స్ ఉంటారు. నంబర్ 3 సోవరెన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా. ఈ దేశం మొత్తం ఏరియా 0.012 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశం మొత్తం జనాభా 1,13,500. వాటికన్ సిటీ కాకుండా రోమ్ భూభాగంలో ఉన్న మరో అతి చిన్న దేశం సోవరెన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా. దీని వైశాల్యం 0.012 స్క్వేర్ కిలోమీటర్. ఈ దేశంలో కేవలం 3 బిల్డింగ్స్ మాత్రమే ఉంటాయి. ఉన్న ఈ 3 బిల్డింగ్స్లో కూడా 2 బిల్డింగ్స్ రోమ్ భూభాగంలో ఉన్నాయి. మరొకటి మాల్టా ఐలాండ్స్లో ఉంటుంది. ఈ దేశానికి ప్రత్యేకంగా ముద్రించిన కరెన్సీ, స్టాంప్స్, వెబ్సైట్, కార్ నంబర్స్ అండ్ పాస్పోర్ట్స్ ఉన్నాయి. ఈ దేశ పౌరులకు ప్రపంచంలోని చాలా దేశాలకు వెళ్ళాలంటే వీసా ఉండాల్సిన అవసరం లేదు. అది వీరికి ఉన్న గౌరవం. సుప్రీం మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా దేశంలో మాత్రమే లాటిన్ లాంగ్వేజ్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది. నంబర్ 2 ద ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్. ఈ దేశం మొత్తం ఏరియా 0.004 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశం మొత్తం జనాభా 27. ద ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్ అనేది బ్రిటన్ సముద్ర తీరం నుండి 9.6 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక సముద్ర వేదిక అంటే సీ ప్లాట్ఫామ్. సీలాండ్ని ప్రిన్స్ రేజెంట్ అనే అతను ఒక దేశంగా ప్రకటించి దానిని పాలిస్తున్నాడు. ఈ సీ ప్లాట్ఫామ్ని 1943లో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నిర్మించారు. నంబర్ 1 ద రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా. ఈ దేశం మొత్తం ఏరియా 0.055 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ దేశం మొత్తం జనాభా 7. ద రిపబ్లిక్ ఆఫ్ మొలోసియా స్వయం ప్రకటిత దేశం. ఇది అమెరికాలోని నెవాడా స్టేట్లో ఉంది. దీనిని కెవిన్ బాగ్ అనే వ్యక్తి స్థాపించాడు. దీని జనాభా ఎవరంటే కెవిన్ బాగ్, అతని కుటుంబం, 3 కుక్కలు, 1 పిల్లి మరియు 1 కుందేలు ఉన్నాయి. మొలోసియా దేశానికి ప్రత్యేకమైన జాతీయ గీతం, జాతీయ జెండా ఉన్నాయి. అలాగే ఎవరైనా క్రైమ్ చేస్తే మరణశిక్ష కూడా ఉంది. మే 2017కి 40 ఇయర్స్ ఈ దేశం నిర్మించబడి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఆల్ఫా బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.